సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారం లగాయతూ కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. అయితే అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలు ఉన్నప్పటికీ తృతీయంలో ఉపజయ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి శని కానీ, కుజుడు కానీ, చతుర్థమందు ఉన్నటువంటి బుధుడు కానీ, గురుబలం కానీ, చంద్రుడు కానీ వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, కీలకమైన గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల చాలా ఫేవర్ జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు విత్తలాభస్తదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ, ఈ శని కుజుల కాంబినేషన్ చాలా మెమరబుల్ ఈవెంట్స్ని ఇస్తూ ఉంటుంది. అనగా గుర్తుండిపోయేటువంటి మంచి మధురానుభూతులు, అవి ఉద్యోగపరంగా అయి ఉండొచ్చు, కుటుంబ పరంగా అయి ఉండొచ్చు, ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు. ఏదో ఒక అప్లిఫ్ట్ చేసేటువంటి విధంగా, అంటే ఉన్న స్థాయిని కొంచెం అధికంగా చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మీ మనోవేదనని, మానసిక భయాన్ని పోగొట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అయితే అదే సమయానికి చతుర్థ రాహువు, చతుర్థ రవి కూడా ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆర్థికంగానూ, సమాజంలోనూ, లేదా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని ధనురాశి వారు పొందుతూ ఉన్న చతుర్థ స్థానంలో ఎప్పుడైతే రవి రాహువులు కలిపి ప్రతికూలంగా ఉన్నారు, దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటని ప్రపంచం మొత్తం వింటూ ఉండొచ్చు, కానీ కుటుంబ సభ్యులు వినరు. దానివల్లే కొంత ఈగో ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి సమస్యలు, మాట పట్టింపులు ఇవి అధికంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన, కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన పరస్పరం విభేదంగా ఉంటాయి. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, మీ కోపం వల్లే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, లేదా ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు అటు ఫ్యామిలీ పరంగానే కొంత ఇబ్బందులను సృష్టిస్తాయి. అయినప్పటికీ అటు భూగృహ లాభానికి సంబంధించి, అలాగే వాహనాల కొనుగోలు, అలాగే ఆభరణాలు, ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. ఉద్యోగం చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. వ్యాపార లాభాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. చదువు పరంగా విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం అవసరం. గురువుల యొక్క సూచన ద్వారా ముందుకు వెళితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి చిన్నపాటి మాట పట్టింపులకు అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఎదుగుదలను సాధించగలుగుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి.